అందరికీ జయ శ్రీరామ్. పాకిస్తాన్లో బిచ్చగాళ్ళ సంత విపరీతంగా పెరిగిపోతుంది. బిచ్చగాళ్ళు అంటే అడుక్కొని బ్రతికే వాళ్ళు. అడుక్కోవడానికి కూడా పాకిస్తాన్లో గతలేక, అంటే అన్నం పెట్టండి లేదంటే సహాయం చేయండి అనే వీధుల్లో అడుక్కుంటుంటే పాకిస్తాన్కి హెల్ప్ చేసే పరిస్థితి కూడా లేదు. అంటే బిచ్చగాడికి చిల్లర వేసే పరిస్థితి కూడా పాకిస్తాన్కి లేదు. దాంతో వేలాది మంది బిచ్చగాళ్ళు సౌదీ అరేబియా ఇతర మిత్ర దేశాలకు వెళ్ళిపోతున్నారు వలస. అంటే స్ట్రీట్ బెగ్గర్స్, వీధుల్లో అడుక్కుతునే వాళ్ళకు కూడా పాకిస్తాన్ అన్నం పెట్టట్ల. ఇతర దేశాలు మాత్రము ఎన్నాళ్ళు తట్టుకుంటాయి చెప్పండి. 5,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్ళని మేం భరించలేము, ఇంకా మా దేశం కూడా పోషించలేదు అని తిప్పి ఈ మధ్య సౌదీ అరేబియా పాకిస్తాన్కి పంపించేసింది. అలాగే ఇంకొంతమంది పాకిస్తాన్ బిచ్చగాళ్ళని సౌదీ అరేబియా ఇతర దేశాలకు పంపించింది. ఆ దేశానికి ఒక 100 మందిని, ఈ దేశానికి ఒక 100 మందిని, ఆ విధంగా వలస పంపించేసి మా దేశంలో ఉండొద్దు, మేము పోషించలేము, ఎన్నాళ్ళు మేము భరిస్తాము అని. ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతార్, యుఏఈ ఇలాంటి పాకిస్తాన్ మిత్ర దేశాలు, ఇతర ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈ పాకిస్తాన్ బిచ్చగాళ్ళని మా దేశంలో మేము అడుక్కోనివ్వము, మాకు వీళ్ళుంటే భారంగా ఉంది అనేసి తిరిగి పాకిస్తాన్కి పంపించేశాట. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ మధ్య ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ బిచ్చగాళ్ళ సమస్య బాగా పెద్ద సమస్యగా మారిపోయింది. మన పాకిస్తాన్ బిచ్చగాళ్ళు ఏ దేశంలోకి పోయినా కూడా వాళ్ళు ఏం ఉంచుకోవడం లేదు. బిచ్చగాళ్ళు బాగా ఎక్కువైపోవడం వలన ఎవడ పోతున్నా పక్క దేశానికి బిచ్చగాడే కాబోలు అనుకొని వీసాలు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి బిచ్చగాళ్ళు బాగా సమస్య అయిపోయారు అని చెప్పి బాధపడుతున్నాడు ముష్టి వాళ్ళ గురించి. ఇంతకుముందు 3 ఏళ్ల క్రితం ఒక కార్యక్రమంలో ఈ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఒక కార్యక్రమంలో చెప్పాడు, మేము ఏ దేశానికి పోయినా కూడా ముష్టి అడుక్కోవడానికి వస్తామని ఆ దేశాల వాళ్ళు అనుకుంటారు అని. నిజమే, 100 పైసలా ఇతగాడు కరెక్టే చెప్పాడు. వీళ్ళు ఏ దేశానికి పోయినా కూడా ముష్టి అడుక్కోవడానికే. వీళ్ళు నిజంగానే పెద్ద ముష్టి వాళ్ళ సంఖ్య వీళ్ళ దేశంలో ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే తమ దేశంలో పౌరులు అన్నందిని ప్రశాంతంగా ఉండటం కూడా వీళ్ళు సహించలేరు. మన దేశంలో మనం తిని నలుగురికి పెడతాం, మనం తిండి మానుకోడు కూడా ఇంకొకరికి పెడతాం. అది మన బుద్ధి, మన సంస్కారం, మన వేద శాస్త్రాలు మనకు నేర్పిన విలువలు. వీళ్ళు దేశాన్ని డెవలప్ చేయరు, సమాజాన్ని ఉద్ధరించాలనుకోరు. ముష్టి వాళ్ళ సంఖ్య పాకిస్తాన్లో బాగా పెరిగిపోతుంది, సంవత్సరానికి పెరిగిపోతుంది. ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ ఇచ్చింది. ముష్టి వాళ్ళ సంఖ్య, వీధి బిచ్చగాళ్ళ సంఖ్య పాకిస్తాన్లో ఎక్కువ. ఈ ముష్టి వాళ్ళకి పాకిస్తాన్ వాడు కనీసం 1 పైసా కూడా విదల్చడు, దయ చూపించాడు. దాంతో ఈ పాకిస్తాన్లో భిక్షగాలు పెరిగిపోతున్నారు, వాళ్ళ కడుపు మాత్రం నిండట్లేదు. మొత్తం ముష్టి వాళ్ళే. ఒక ముష్టోడికి ఇంకో ముష్టోడు పెట్టగలడా? కడుపు నిండక వీళ్ళు వేలాదిగా వీళ్ళ మిత్ర దేశాలకి తేలిక వెళ్ళడం. కాబట్టి ముష్టోళ్ళు ఏదో ఒక రకంగా తెలివిగా మిత్ర దేశాలే కాబట్టి కాస్త ఈజీగా వీసాలు ఏర్పాటు చేసుకొని ఆ దేశాలకు పోయి వీధుల్లో అడుక్కు తింటున్నారు. వాళ్ళకి అర్థమైంది, వేలాదిగా వచ్చి మా దేశం మీద పడి వీధుల్లో అడుక్కు తింటున్నారు, మేము ఎన్నాళ్ళు పోషిస్తాము అని. ఈ మధ్యకాలంలో యుద్ధం జరిగిన తర్వాత వీళ్ళందరినీ తిరిగి పాకిస్తాన్కి పంపించేస్తున్నారు. అది వీళ్ళ బతుక్కి భారతదేశాన్ని నాశనం చేస్తారట. 2 రోజులు యుద్ధం జరిగితేనే అంతా అయిపోయింది. మొత్తం అంతా ఆపరేషన్ సింధూర్ అయిందో లేదో అక్కడంతా రణరంగం అయిపోయింది, చిత్రం అయిపోయింది బతుకు. దేశం అంటే ఏమిటి? దేశంలో ముష్టి వాళ్ళని పెంచడం, ముష్టి వాళ్ళ సంఖ్యని పెంచడం. వాళ్ళకి బతుకు తెరువు ఉండదు, జీవనాధారం ఉండదు, అన్నం ఉండదు. కాబట్టి వీధులు అడుక్కు తింటూ ఉంటారు. అలాగే ఉగ్రవాదుల్ని పెంచడం, వాడికి దయ ఉండదు, దాక్షిణ్యం ఉండదు, కుటుంబం, ప్రేమ, సమాజం, ఆదరణ, మర్యాద, గౌరవం, 10 మంది బ్రతకాలి, ఏమీ ఉండవు. ఉగ్రవాదుల్ని ఫారంలో కోడలు పెంచినట్టు అమెరికా లాంటి దేశాల్లో పందులు ఫారాలు ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద సేవ పందులు మాంసం కోసం పెంచుతారనమాట. అట్లాగా వీళ్ళని అందరినీ నాశనం చేయడం కోసము అలాంటి శిక్షణ తర్ఫీదునిచ్చి పెంచి పెద్ద చేయడం, వాళ్ళ బతుకులు నాశనం చేయడం, వాళ్ళతోటి ఇతరుల బతుకులు నాశనం చేయించడం. ఇదొక దేశము, ఇదొక సంస్కృతి, వీళ్ళొక మనుషులు, వీళ్ళు ఆచరించేది ఒక ధర్మము, ఇదొక మతం. దేవుడు చెప్తాడా ఇవన్నీ చేయమని? నిజానికి దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటివి చెప్తాడా? ముష్టోళ్ళను కూడా మేము భరించలేమో అంటున్నారు వీళ్ళ మిత్ర దేశాల్లో వాళ్ళే. ముష్టోడికి కూడా పాకిస్తాన్లో గతి లేదు, ముష్టోడికి కూడా విధించేవాడు లేడు. ముష్టోడికి కూడా పాకిస్తాన్ నచ్చక మేము బతకలేరా బాబు ఈ దేశంలో అని మిత్ర దేశాలకు వెళ్తుంటే వాళ్ళు 4 రోజులు పెట్టుకుని మా వల్ల కాదురా అని ఇతర ఇస్లామిక్ కంట్రీస్ తిరిగి ఈ దేశానికి పంపుతున్నారు. ఇప్పుడు ముష్టోళ్ళ బతుకు దారుణంగా ఉంది, ఎక్కడ ముష్టికి పోవాలో అర్థం కావట్లేదు. ఇదే చెప్తున్నా, ఈ పాకిస్తాన్ ప్రేమికులు కొన్ని ఉన్నాయి, గుంట నక్కలు, పిచ్చి కుక్కలు, ఊర పందులు ఈ దేశంలో. పాకిస్తాన్ ప్రేమ ఇలాగే పెరిగింది అనుకోండి, మీకు అర్థమవుతుందా? మీరు కూడా ఆ ముష్టోళ్ళ జాబితాలో ఉంటారు. పాకిస్తాన్ ముష్టి దొరకదు, దాని మిత్ర దేశాల ముష్టి దొరకదు.
ఆకలితో అలవాక్షరాన్ని అలవడించి చేస్తారు. కాబట్టి తెలుసుకోండి, దేశాన్ని ప్రేమించేవాడు ఎప్పుడు రాజు అవుతాడు, 10 మందిని ప్రశాంతంగా ఉంచుతాడు, 10 మందిని కాపాడుకుంటాడు, అన్నం పెట్టగలుగుతాడు. దేశాన్ని ద్వేషించే వాళ్ళందరూ ఇలాగ ముష్టి బెదలు అయిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ దొరికినా సరే వీళ్ళకి తిరిగి తిరగడమే కానీ ముష్టి దొరకదు. కాబట్టి పాకిస్తాన్ పొగట్టం అనే ముష్టి పనులు మానుకోండి. ఈ భూమి మీద బతుకుతున్నప్పుడు ఈ దేశాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని, ఇక్కడ భాషలను, ఇక్కడ ఉండే భిన్నత్వంలో ఏకత్వాన్ని, ప్రహిదాన్ని ఆదరించాలి, స్వాగతించాలి, ప్రేమించాలి. లేకపోతే ఆ ముష్టి వాళ్ళ లిస్టులో వీళ్ళు కూడా చేరి ముష్టి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అంతకంటే ఉపయోగం లేదు. కాబట్టి ముష్టి వాళ్ళకే చెప్తున్నాను, ముష్టి వాళ్ళకే ఈ వీడియో అంకితం. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.